జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్త సింగయ్య అనే వ్యక్తి మృతి వివాదంగా మారింది. మృతుడి భార్య మేరీ మీడియాతో అసలేం జరిగిందో చెప్పారు. మీటింగ్ కోసమని కొందరు వ్యక్తులు తన భర్తను తీసుకెళ్లారని, అక్కడ కారు ఢీకొట్టిందన్నారు. ఇంత జరిగిన గాయాలతో పడి ఉన్న తన భర్తను పక్కన పడేసి వెళ్లిపోయారని ఆమె చెప్పారు. ఎవరో వ్యక్తులు పరిస్థితి గమనించి కాపాడేందుకు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడని సింగమయ్య భార్య చెప్పారు. మృతుడు వెంగళాయపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మా ఆయన మీటింగ్కి అని వెళ్ళాడండి. కారు తీసుకొని వెళ్ళారు. ఎవరు తీసుకెళ్ళారు? కారు తగలంగానే పక్కన పడేసి వెళ్ళిపోయారు. తర్వాత అంబులెన్స్కి ఎవరో చూసి ఫోన్ చేసేలేకే ఇక్కడ తీసుకొచ్చారు. వస్తానే అంబులెన్స్లోనే చనిపోయారు. జగన్ పర్యటనలో మృతి చెందిన సింగయ్య సంబంధించి ఆవిడ భార్య అయితే మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, సింగయ్యకి సంబంధించి మరణం పైన ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన భర్తని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ఉందని జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కారుపై పూలు చల్లడానికి ఆయన తీసుకువెళ్లారనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరు పట్టించుకోకపోవడం, చాలా సమయం వరకు అక్కడే ఉండటం, లేట్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకొని రావడంతోనే తన భర్త చనిపోయినట్లు కూడా సింగయ్య భార్య కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం దీనిపైన గుంటూరు జిల్లా ఎస్పీ కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ ఏదైతే ఉందో దాని ముందు కొన్ని వెహికల్స్ వెళ్ళి ఆ వెహికల్స్ లో ఒక వాహనం 000 AP26E0001 టాటా సఫారీ వెహికల్ ఢీకొట్టడంతో పాటు సింగయ్య నుంచి ఆ వాహనం వెళ్లడంతోనే సింగయ్య చనిపోయినట్లు కూడా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం దర్యాప్తు కూడా చేస్తున్నట్లు కూడా ఆయన అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం సింగయ్య మృతిపైన మాత్రం టీడీపీ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కార్యక్రమానికి తీసుకువెళ్ళినటువంటి నేతగా బాధ్యత వహించాలనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే సింగయ్యకు సంబంధించినటువంటి మృతదేహం గుంటూరు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి మార్చరీ దగ్గర ఉంచారు. అయితే టీడీపీ నేతలు కూడా కొంతమంది అక్కడికి వెళ్లి పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అవడంతో అక్కడికి చాలా మంది కూడా సింగయ్యని చూడటానికి కూడా ప్రస్తుతం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మరి ఏ విధంగా దీనిని ముందుకు తీసుకువెళ్తారో చూడాలి. కుటుంబ సభ్యులు మాత్రం ఉపాధ్యాయులు అని చెప్తున్నారు. కార్యక్రమం కోసం తీసుకెళ్లారు కాబట్టి తమను ఆదుకోవాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాయి శంకర్, అయితే సింగయ్య భార్య ఏం చెప్తున్నారు? అసలు ఎవరు వచ్చి అతన్ని తీసుకెళ్లడం జరిగింది? అసలు బలవంతంగా తీసుకెళ్లారా లేకపోతే ఇష్టపూర్వకంగా వెళ్లడం జరిగిందా? గాయపడిన సమయంలో అతన్ని వదిలేసిన దాని పట్ల ఏ విధంగా మాట్లాడుతున్నారు కుటుంబ సభ్యులు? ప్రధానంగా ఉదయం సమయంలో జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ఉంది, రావాలంటూ చెప్పి కూడా ఇద్దరు వ్యక్తులు వచ్చారనే విధంగా చెప్తున్నారు. కలిశెట్టి వెంకట్రావు, కలిశెట్టి నాగేశ్వరరావు అనేటటువంటి వ్యక్తులు వచ్చి వెంగళాయపాలెంకు చెందినటువంటి చిలి సింగయ్యను ఈ కార్యక్రమానికి రావాలంటూ కూడా తీసుకెళ్లారనే విధంగా కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఎవరైతే సింగయ్య భార్య కూడా బిక్కి మీతో మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. దీనినే పోలీసులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. కలిశెట్టి వెంకట్రావు, కలిశెట్టి నాగేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్ గా ఉండేటటువంటి వాళ్ళుగా చెప్తున్నారు. అయితే ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి తీసుకెళ్లారా లేకపోతే ఏదన్నా పని మీద, అంటే జగన్ కాన్వాయ్కి ముందు బాంబులు కాల్చడానికి కానీ లేకపోతే పోలీసు కాల్చడానికి తీసుకెళ్లారనే దానిపైన కుటుంబ సభ్యుల దగ్గర కూడా కొంత ఆన్సర్ లేదు. దీనిపైన పోలీసులు కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఆ కుటుంబ సభ్యులు ఒకరినిద్దరిని అడగ వాళ్ళు చెప్తుంది మాత్రం పూలు చల్లడానికి తీసుకువెళ్లారనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ భర్తను తీసుకొని వెళ్ళటం, అక్కడ యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో కూడా ఎవరు పట్టించుకోకపోవడం, గంటకు సమయం పైనే ఆయన యాక్సిడెంట్ అయినటువంటి ప్రాంతంలో ఉండటం, అక్కడ ప్రాథమిక చికిత్స అందించేటటువంటి పరిస్థితి కూడా లేకపోవడంతోనే మృతి చెందారన్న విధంగా కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ లీడర్లు పట్టించుకోవాలా లేకపోతే అంబులెన్స్ కాల్ చేస్తే అంబులెన్స్ రావటం లేట్ అయిందనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆవేదనలో ఉన్నారు. తమను ఆదుకోవాలనే పరిస్థితి మాత్రం వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది నేతలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ సింగయ్య వైపు కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.